మున్సిపల్ వాటర్ కి మీటర్లు బిగించే విషయంపై అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. త్రాగునీరు వృధా కాకుండా అనధికార కుళాయిల కనెక్షన్లకి చెక్ పెట్టేందుకు వాటర్ మీటర్లు పెట్టాలని ఎమ్మెల్యేలు ప్రతిపాదించగా ప్రతిపక్ష కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పేదలపై భారం వేయడం తగదని మండిపడ్డారు. బుధవారం గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం కొలువు తీరింది. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మున్సిపల్ వాటర్ కి మీటర్ బిగించాలని కౌన్సిల్ దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై సభలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య రగడ నెలకొంది. ఎవరికి వారు తమ వాదనల్ని సభలో బలంగా వినిపించారు. దీనిపై కూటమి ఎమ్మెల్యేలు మహమ్మద్ నసీర్, పూర్ల రామాంజనేయులు, వైసీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం తమ అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర కూడా మున్సిపల్ వాటర్ వృధా కాకుండా పేదలపై భారం పడకుండా సురక్షితమైన త్రాగునీటిని ప్రతి ఇంటికి అందిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్స్ ఉన్నప్పుడు దానికి ఒక మీటర్ సిస్టమ్ ఎందుకు పెట్టకూడదు? ఎవరు ఎంత వాడుకుంటే అది మీటర్ ఆధారితంగా ఎందుకు వాళ్ళు యూటిలైజ్ చేసుకోకూడదు? అలాంటి క్రమంలో ఖచ్చితంగా దానికి వాళ్ళు బాధ్యులై ఉంటారు. రెస్పాన్సిబుల్ యూసేజ్ అనేది ప్రజల్లో కూడా వస్తుంది. కమర్షియల్ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు ఎలాగో మనం వాళ్ళు మీటర్ రీడింగ్ తోనే వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. అది హౌస్ హోల్డ్ కూడా మనం తీసుకురాగలిగితే ఈ వేస్ట్ వాటర్ ఇదంతా వేస్ట్ అయిపోయే వాటర్ కూడా మనం అరికట్టే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక నియోజకవర్గంలో 2-3 డివిజన్లని ఆదర్శంగా తీసుకొని ప్రతి డివిజన్ లో ప్రతి హౌస్ హోల్డ్ కి మీటర్ సిస్టమ్ ని బిగించి, ఇప్పటికే మనకి గ్యాస్ కనెక్షన్ ద్వారా గ్యాస్ ని మీటర్ ద్వారా యూజ్ చేసుకుంటూ నెలకి వాళ్ళు వాడిన దాన్ని బట్టి అమౌంట్ కట్టుకునే పరిస్థితి మనకు ఆల్రెడీ ఉంది. అదే విధంగా అది వాటర్ కూడా మనం పెట్టినప్పుడు ఇలా సమ్మర్ లోనే కాదు, ఎప్పుడు కూడా వాటర్ అనేది చాలా బాధ్యతాయుతంగా యూటిలైజ్ అయ్యే ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు? అది ఈ కార్పొరేషన్ లో నుంచి మనం ఒక రెజల్యూషన్ తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. దీని గురించి ఒకసారి కమిషనర్ గారు కూడా ఆలోచించి ఈ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. వాటర్ రిసోర్సెస్ ద్వారా ఇవ్వమని చెప్తుంది. ఆ పద్ధతిలో ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ మీరు ఇవ్వాల్సిందే, వాటర్ సప్లై చేయాల్సిందే. మీరు మీటర్లు పెట్టుకునేటువంటి ఆలోచన ఏమైనా చేయాలనుకుంటే పర్మనెంట్ గా మన దగ్గర ఎక్కడ కూడా గ్రౌండ్ వాటర్ నుంచి బోర్స్ కానీ ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు బోర్ కూడా వేసుకుంటున్నాడు, కానీ పేదవాడు బోర్ వేసుకోడు, మొత్తం వాటర్ మున్సిపల్ వాటర్ మీద డిపెండ్ అవుతాడు. పెద్దవాళ్ళు వాడతారండి, వాళ్ళకి కావాల్సినటువంటి వాడుకుంటారు. ఇక్కడ 135 మీరు చెప్పినటువంటి 135 లీటర్స్ ఒక్క నిమిషం ఉండరా, 135 లీటర్స్ మీరు ఏదైతే చెప్తా ఉన్నారో పర్ పర్సన్, ఇవాళ గుంటూరు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు 135 లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళకి 80 లీటర్స్ సరిపోతుంది తాగడానికో లేకపోతే వాళ్ళకి సేఫ్ చేసుకోవడానికి. మిగతా యూటిలిటీకి బోర్ వాటర్ వాడతారు వాళ్ళు. కానీ పేదవాడి ఇంటి దగ్గరికి వెళ్తే 135 వాడికి సరిపోదు. వాడు టాయిలెట్ కూడా అదే వాడాలి, వాడి దగ్గర బోర్ ఉండదు, స్నానం చేయడానికి అదే వాడాలి, ఇంట్లో వాడుకోవడానికి బట్టలు ఉతుకోవడానికి కూడా అదే వాడతాడు. మీరు అదే చెప్తుంది. మీరు పెట్టేటువంటి 200 మీరు స్టేజ్ దాకా ఫ్రీగా ఇస్తామంటున్నారు. అక్కడేమో ఎక్స్టెన్షన్ ఏరియాలో నీళ్లు రావు, బిందెలు పట్టుకొని ఎక్కడికెక్కడో వెళ్తుంటారు. వాళ్ళు పన్నులు కడుతున్నారు, ఇల్లు కడుతున్నారు. నేనేమంటానంటే ప్రపోజల్ చేయండి. ఇప్పుడు మన శాసనసభ్యులు చెప్పినట్టుగా మీటర్ పెడితే తప్పేం లేదు. రేపు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఆఫీసర్స్ ఇట్లా చేస్తున్నారు అని అది కూడా కరెక్ట్ కాదు. ఇదంతా రిలేటెడ్ టు కరప్షన్. అది ఆఫీసర్ చేస్తున్నారా, కింద స్థాయి చేస్తున్నారా, పెద్ద చేస్తున్నారా, కార్పొరేట్ చేస్తున్నారా, ఎమ్మెల్యే చేస్తున్నారా, ఎమ్మెల్సీలు చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారా అనేది క్వశ్చన్ కాదు. నా రిక్వెస్ట్ ఒకటే, యాజ్ ఏ సిన్సియర్ సిటిజన్, మీరు ఈ గుంటూరులో 9 నెలలు మీకుంది. మీరు 9 నెలల్లో మార్పు చేయాలంటే ఎవరో చేయక్కర్లేదు, ఈ అధికారులే చేయాలి. ఈ అధికారులు పర్ఫెక్ట్గా ఉంటే కార్పొరేటర్ అక్కడికి పోడు, ఎమ్మెల్యేలు లేరు. మా రిక్వెస్ట్ ప్రజలకు కావాల్సింది యాజ్ ఏ ప్రజాప్రతినిధులు మేము అడుగుతాం, ప్రజాప్రతినిధులకు అడుగుతాం. అడిగినప్పుడు మీరు విత్ ఇన్ ది ప్రివ్యూ రూల్స్ ప్రకారం ఉంటే చేయమని అంటాం. కానీ